టమాటా పప్పు. బాగా ఆమదం పట్టించిన జుట్టల్లే అట్టా వాలిపోయి ఉన్నావు, ఏమిటి కథ? మనసు కలుక్కుమంది బాబాయ్. ఏమైంది? రోజు భోజనాల టైంలో ఓ కాలేజీ పిల్ల మన హోటల్కి వస్తుంది బాబాయ్. పిల్ల లక్షణంగా కడిగిన ముచ్చేలా ఉంటుంది. ఇవాళ నా కంటపడింది బాబాయ్. ఆ పిల్ల ఓ ఖాళీ టిఫిన్ గిన్నె తెచ్చుకుని నలుగురితో పాటు తిన్నట్టు నటిస్తుంది. అట్టాగా? ఆ అమ్మాయి పేరు? స్వప్న అనుకుంటా. స్వప్న అంటే రాఘవరావు గారు అమ్మాయి బాబాయ్. నీతికి నిజాయితీకి మారుపేరు ఆయన. లక్షలు సంపాదించే ఉద్యోగంలో ఉన్న పైసా లంచం పుచ్చుకుని ఎరగడు మహానుభావుడు. ఏడనర్థం క్రితం గుండె జబ్బొచ్చిపోయాడు. ఆ తర్వాత ఆ కుటుంబం చాలా చితికిపోయింది బాబాయ్. మగపిల్లలు లేరు, స్వప్న ఒక్కతే బిడ్డ. ఆ తల్లి తెలిసిన 4 ఏళ్లలో అప్పడాలు వడియాలు పెట్టి ఈ పిల్ల 10 మంది పసిపిల్లలకి ఇంగ్లీషు పాఠాలు చెప్పి గుంభనగా నెట్టుకొస్తున్నారు. నెల చివరి రోజులు కదా, బియ్యం నిండుకున్నట్టున్నాయి పాపం. అంత దీనస్థితిలో ఉన్నారన్నమాట పాపం. ఒక పెసరే. స్వప్న, ఆ ముద్దపప్పు వైపు ఎంతసేపు అలా చూస్తావే? 1 వే ట్రాఫికే కదా, కానీ తిను. రాను నాకు మతిపోతుందో చుక్కకు తెలియకపోతుందో అర్థం కావట్లేదు స్వప్న. ఇవాళ ఇడ్లీ పెసరట్టు అస్సలు బాగలేదని తెగ సడుగుతోంది. కాస్త రుచి చెప్పు. మీ చేత చేస్తే బాగా కుదరకపోవడం ఏంటండి? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వు తిని చెప్తాను. ఫస్ట్ క్లాస్ గా ఉంది. మరి దానికి ఏమన్నా మతిపోయిందా? బాగా గడ్డి పెట్టేస్తాను. ఎలాగూ ఎంగిల్ చేసావు కదా, ఆ కాస్త తినే. అబ్బా అరవకయ్యా. ఏమిటి బాబాయ్, బ్లీచింగ్ చేసిన ఫేస్ లాగా దగదగలాడిపోతుంది నీ మొహం. స్వప్న ఇవాళ కూడా ఖాళీ గిన్నె తెచ్చుకుంది బాబాయ్. ఈ బట్టబుర్రలో బంగారం లాంటి ఆలోచన మెరిసింది. ఉప్పు సరిపోయిందో లేదో అన్న సాకుతో ఆ పిల్ల చేత ఇడ్లీ పెసరట్టు తినిపించారు. పాపం ఎంత ఆకలిగా తినదనుకున్నావు బాబాయ్. నాకు మహానందం అనిపించింది. అబ్బా అబ్బా అని కుక్క పిల్లగా రెండోదేగా. బాబాయ్ నువ్వు పని చేయి, ఫేస్ మీదే లైన్ గా రైలు పట్టాల టైపులో అతికించే లెవెల్లో లేపే. అలాగే ట్రై చేస్తా. ఏమైనా ఓ మంచి మనిషి ఆకలి తీర్చావు. ఈ పుణ్యం ఉత్తినే పోదు బాబాయ్. పేగుళ్ళు మిలిపెట్టేసే ఆకలి బాధ ఎంత దారుణమైందో నాకు తెలుసు బాబాయ్. అందుకే ఆ పిల్ల అంత ఆబగా తింటుంటే మహానంద పడిపోయాను. ఎందుకే అబ్బా 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 అని అరుస్తావు చెవు కోసం మేకలాగా? ఈసారి సెలూన్లో గనక బాబాయ్ వస్తే ఏ శిలువలో పారిపోవాల్సిందే. అబ్బా చచ్చిపోతున్నావు అనుకో. రోజుకో గోల. ఇవాళ ఉప్మాలో ఉప్పు ఎక్కువైందంటుంది. కాస్త రుచి చెప్పు స్వప్న. అది అది ఉప్మా, ఉప్పు, రుచి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి పెద్ద మాటలొద్దు, తిను. ముద్దపప్పు కోసం చూస్తున్నావా అని అడుగుతున్నాను. ఊరుకోవే. అయ్యో స్వామి వెంకటేశ, మా వాడు తుమ్మేస్తున్నాడు. మహాప్రభు వీడిని కాపాడు. నాన్న రాంపండు, కొంచెం ఆవిరి పట్టు నాన్న, పరిశ్రమ తగ్గిపోతుంది. ఆవిరి పట్టు. కనిపిస్తే చాలు మనుషులు కాసింత అందం, దిష్టి కొడుతుంది కదా లోకం, ఇదేవి చందం. శభాష్ శభాష్, ఇవాళ ఏమిటో మంచి కవిత్వం దొర్లుకొస్తుంది. స్వప్న గారు, ఇవాళ జలుబుగా ఉండటం చేత మా నాన్న నన్ను కాలేజీకి పంపలేదు. ఏం పాఠాలు చెప్పారండి? నోట్స్ రాసుకున్నాను, చూపిస్తాను ఉండండి.
ఏమైనప్పటికీ కళ్యాణం నీకు కక్కు నాకు అనే మహిళ చిత్రం డైలాగుల్లో బండబూతులు మరీ తక్కువగా ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇలా అయితే మన సినిమా ఇండస్ట్రీకి ఎంత తలవంపులు. ప్రపంచంలో ఇంకే దేశంలోనూ బూతులు డైలాగ్స్ రూపంలో వాడరు. అది మన దేశానికి మాత్రమే ఉన్న ఘనత. ఈ మధ్య మన నిర్మాతలకి దర్శకులకి ఏం దుర్బుద్ధులు పడుతున్నాయో బూతులు తగ్గించేసి నీతులు పెంచేస్తున్నారు. దీనికి మన కమిటీ నిరసన వ్యక్తం చేయాలి. మొన్నటికి మొన్న ఆ పతివ్రత సినిమాలో మచ్చుకి ఒక్కటంటే ఒక్క బూతు కూడా లేదు. ఆ దుస్థితి చూసి నా కన్నీళ్ళు వచ్చాయంటే నమ్మండి. అంతేకాదు గత కాలంలో చక్కగా జయమాలిని, జ్యోతిలక్ష్మి, హలం ఇలాంటి నటీమణులు మంచి బట్టలు వేసుకునేవారు. ఈ మధ్య హీరోయిన్లు ఒళ్ళంతా చీరలతో చుట్టేస్తున్నారు. దీన్ని మనం ప్రతిఘటించాలి. నభూతో నభవిష్యతి అన్నారు. బూతు లేనిదే సినిమాలకి భవిష్యత్తు లేదని సినిమా లోకానికి చాటి చెప్పాలి. తక్షణమే మనం ఈ ఉద్యమానికి నడుం కడదాం. వాసి మీ అమ్మల కడుపులు మాడా, మీకు కొంపలో ఏం పనులు లేవంటే నడువులు కడతారు. నడువులు కాదే, గోన్ సంచులతో మీ నోళ్లు కట్టేసుకోండి. తిని కొంపలో కూర్చోకుండా సినిమాల్లో బూతులు తక్కువని అని మీటింగ్ పెడతారా? అసలు మీలాంటి వాళ్ళు కాదు సినిమాలంటే అంక చండాలంగా తయారవుతున్నాయి. మిమ్మల్ని వెళ్ళండి, బయటికి వెళ్ళండి. లెగిసారా లేదా? వెళ్ళు. అసలు ఏళ్ళని కాదులేవే. ఇదేమైంది? రమా ఎక్కడికి వెళ్ళి తెచ్చావే? రమా వెంటయ్య, మా ఆవిడని చూసావా? ఉమ్మి చేస్తావరా? మిగతా ఆడవాళ్ళతో కలిసి తను పారిపోయింది. అది కూడా పారిపోయిందా? దీని తల్లి సిగదరగా. పొద్దున్నే టూత్ పేస్ట్ ట్యూబ్ నా దగ్గర తాకట్టు పెట్టి 10 రూపాయలు తీసుకుంది. సినిమాకి వెళ్ళి ఉంటుంది ఈ పాటికి. ఈవేళ మన్మథ మాయ అనే చిన్నపిల్లల సినిమా రిలీజ్. టూత్ పేస్ట్ తాకట్టు పెట్టిందా? అమ్మ దీని తగలయ్యోయ్. ఎట్ట టూత్ పేస్ట్లు, నాలిక బద్దలు, సవరాలు, తలపినులు తాకట్టు పెట్టి సినిమాలకు లగెత్తుంటే ఎట్టగా చెప్పంటయ్యా? ఎన్నిటికని తాళాలేసుకు చావని చెప్పు. పెంటయ్యా, నీ పేరుకు తగ్గ బుద్ధయ్యనిది. రుచి మరిగావు. బజార్లో ఉన్న తాకట్టు కొట్టు మూసేసి ఇంటికాడే పడి ఉంటున్నావు. ఎప్పుడు మారామ ఏ వస్తువు తాకట్టు పెట్టడానికి తీసుకొద్దా అని గోటిగా నక్కలాగా కాసు కూర్చుంటున్నావు. నువ్వైనా ఈ తప్పని దానికి గడ్డి పెట్టక్కర్లేదంటయ్యా. మన్మథ మాయ చిన్న పిల్లల సినిమా. నీ అవ్వ అట్లాంటి సినిమాలు చూసేవాడికి కాదయ్యా, తీసేవాడికి ఉండాలి బుద్ధి. మర్చిపోయాను, నువ్వు ఈ టర్మ్ ఫీజు కట్టలేదంటే స్వప్న. బోర్డులో నీ పేరేశారు. నేను చూశాను. ఈ నెల పిల్లల జీతాలు సరిగ్గా చేతికి అందలేదు. 150 రూపాయలు తగ్గింది. అలాగా? ఫీజు కట్టడానికి ఇవాళే ఆఖరి రోజు కదే మరి. అదే ఆలోచిస్తున్నాను. నా దగ్గర 70 రూపాయలు ఉన్నాయి, తీసుకో. వద్దులేవే, ఎలాగూ ఇవి సరిపోవు కదా. మిగతా 80 ఇంకెక్కడైనా ట్రై చేద్దాం లేవే, తీసుకో. ఆ 80 రూపాయలు ఎక్కడా దొరకపోతే ప్రిన్సిపాల్ గారిని బతిమాలుకుంటాను. తప్పదు కదా మరి. ఈ జన్మలో చదువుకునే వాళ్ళకి సాయం చేస్తే వచ్చే జన్మలో అయినా చదువు వస్తుంది బాబాయ్. నీ ఆలోచన మంచిదే. స్వప్నక 80 రూపాయలు ఇవ్వు పాపం. హోటల్లోనే ఇద్దాం అనుకున్నాను బాబాయ్, కానీ నీకు చెప్పకుండా ఏ పని చేయటం నాకు అలవాట్లేదు కదా, అందుకే ఆగాను. స్వప్న, ఏమైంది? ఏం లేదే. నాతో చెప్పవా ప్లీజ్? డబ్బు తగ్గిందంటే ఈ మాత్రం ఫీజు కట్టలేని దానివి కాలేజ్కి రావడం ఎందుకు? ఏ కూలనాలు చేసుకుని బ్రతకచ్చు కదా అని నాన్న మాటలు అన్నారే ప్రిన్సిపాల్ గారు. స్వప్న, మధ్యాహ్నం భోజనాల టైంలో మా హోటల్కి వచ్చావు కదా, అక్కడ నువ్వు కూర్చున్న బల్ల కింద నీ డబ్బు పడిపోయింది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత చూశాడు మా హనుమయ్య గారు. ఇందా బహుశా 80 రూపాయలు అనుకుంటాను. ఇది నీ డబ్బే, ఒట్టు బల్ల కింద దొరికింది, తీసుకో. I like you very much. I like you. ఇదిగో బాబాయ్, ఏంటా పరుగు? రోజు రోజుకి సంటి కుర్రాడు అయిపోతున్నావు. ఏంటి కథ? సింహాచలం బాబాయ్ దగ్గరికి వెళ్తున్నాను బాబాయ్. ఏంటో అంత అర్జెంట్ పని? అది